లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మేము ఓరుగల్లు పీఠము, జనగాం జిల్లా కంచనపల్లి గ్రామము విచారణ. అందులో ఒక 4 గ్రామాలు: కంచనపల్లి, రఘునాథపల్లి, కొమ్మాళ్ళ, రామన్నగూడెం. ఈ గ్రామస్తులందరూ కథోలికులు. ఈ వరద బాధిత ఖమ్మం ప్రాంతంలో వినగానే వారికి వారే ఆలోచన చేసి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. దాని ద్వారా మేము సంఘ పెద్దలమందరము కలిసి ఒక నిర్ణయం తీసుకొని చక్కగా ఈ చక్కటి కార్యక్రమాన్ని వీరందరికీ, వరద బాధితుల్లో చిక్కుకున్న వారందరికీ మేమున్నాం అంటూ, మేమందరము మీకు సహాయంగా ఉంటాం అంటూ ముందుకు వచ్చారు. ఒక 125 కుటుంబాలను ఆదుకోవాలి అని మా గ్రామస్తులు, మా విచారణ వాళ్ళందరూ కూడా ఆలోచనలు చేశారు. దాని ప్రకారంగానే నిన్న ఈ రోజున కష్టపడి ఈ రోజున ఈ గ్రామాన్ని ఖమ్మం పీఠాధిపతుల ద్వారా ఈ యొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగి ఉన్నది. ఈ రోజున మేము దాదాపు ఒక 77 కుటుంబాలకు ఈ యొక్క కార్యక్రమాన్ని, వారికి కావలసినటువంటి రోజువారీ భోజనం కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి పంపిణీ చేయడం జరిగి ఉన్నది. కాబట్టి ఇంకా అనేక మందికి దీన్ని మేము స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుని వచ్చి ఖమ్మం ప్రాంతంలోని మేత్రాసనంలోని అందరికీ మంచి చేకూరాలి అని, ఈ వరద బాధితుల్లో చిక్కుకున్న వారందరికీ మేమున్నాం, మనందరము ఒకటే అనేది స్ఫూర్తిగా నిలబడతామని కోరుకుంటూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏమేమి సహాయం చేస్తున్నారు? నేను జేసు సభకు చెందిన ఒక వ్యక్తి, జెస్విట్స్ అంటారు. నేను ఆదిలాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్నాను. మన ఖమ్మం బిషప్ గారు మమ్మల్ని పిలిపించడం వలన నేను ఇక్కడికి రావాల్సినది జరిగింది. ఈ వరద బాధితులకు సహాయం చేయటానికి వస్తున్న దాతలను, ఆర్గనైజేషన్ వాళ్ళను ఆర్గనైజ్ చేసి వాళ్ళని ఒకే దారిలో తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పంపిణీ చేయాలో అక్కడ వాళ్ళకి అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి నేను ఒక ఆర్గనైజింగ్ వ్యక్తిగా ఇక్కడ పనిచేస్తున్నాను. దాదాపు ఇక్కడికి మేము రావడం సాధ్యం అవడానికి కారణము, ఈ వరంగల్ ప్రాంతం నుంచి వస్తున్న వీళ్ళు అందరూ కలిసి ఈ గ్రామానికి, ఈ రాకాసి తండకు సహాయం చేయాలని వచ్చారు. వాళ్ళను నేను ఇక్కడికి ఫాదర్ సురేష్ వారితో కలిసి తీసుకురావడానికి నాకు అవకాశం దొరికింది. ఒక వారానికి సరిపోయిన సరుకులు, నిత్యావసర వస్తువులు వాళ్ళు ఇవ్వగలిగారు. అందువలన వీళ్ళ యొక్క బాధ కూడా కొంతవరకు వీళ్ళ వలన తగ్గింపబడుతుంది అనే నమ్మకము మాకు కలుగుతుంది. కానీ ఈ రాకాసి గ్రామ ప్రజలకు ఇంకా అవశ్యమైనది ఏంటంటే, వాళ్ళు చక్కగా నివసించడానికి మంచి ఇల్లు కావాలి. ఇది ఈ ప్రాంతము వరద ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మరలా ఇలాంటి పరిస్థితి జరగకుండా ఉండాలంటే బాధ్యత గల మన దేశ స్టేట్ నాయకులు వీళ్ళకు ఒక మంచి సరి అయిన చోటును ఇచ్చి వీళ్ళకి మంచి గృహ వసతులను కల్పించాలని నేను ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.